యేసు పాప క్షమాపణ ఇచ్చే ప్రభువు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. మార్కు సువార్త 2:5. మనిషి లోతైన బాధ ఏమిటంటే తప్పులు చేసినప్పుడు ఆ భారాన్ని మనసులో మోయటం, గతం మళ్లీ మళ్లీ మనల్ని చుట్టుకొనడం, మన శాంతిని హరించడం. ఇది నిజమే కదా. మొదటిగా పాపం యొక్క బరువు. నేను మౌనముగా నున్నప్పుడు దినమెల్లా నేను పెట్టు కేకల వలన నా ఎముకలు క్షీణించిపోయాను. కీర్తనలు 32:3. పాపం యొక్క భారం కేవలం మానసికం కాదు, అది మన ఆత్మను, దేహాన్ని కూడా కృంగదీస్తుంది. మన స్వంత ప్రయత్నాల ద్వారా ఆ బరువును తీసివేయలేం. మొదటిగా యేసు ప్రభు శుభవార్త. కానీ యేసు ప్రభు వచ్చాడు ఒక శుభవార్తతో. ఆ భారాన్ని ఆయనే మోశాడు. ఆయన మన కొరకు శిక్షను భరించాడు. మన అతిక్రమముల నిమిత్తము అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. యెషయా గ్రంథం 53:5. ఆయన మాట క్షమించాను, అది హృదయాన్ని మార్చేసే శక్తి. ఆయన క్షమించినప్పుడు మన పాపాలు మన నుండి శాశ్వతంగా తొలగించబడతాయి. మూడోదిగా కొత్త ఆరంభం. పడమటికి సూర్యుడు ఎంత దూరముగా నుండునో అంత దూరముగా ఆయన మన అతిక్రమములను మన యొద్ద నుండి తొలగించెను. కీర్తనలు 103:12. మీరు ఎంత దూరం వెళ్ళినా యేసు క్షమ మాత్రం ఎప్పుడు దగ్గరే ఉంటుంది. యేసు క్షమ ఒక కొత్త ఆరంభం, కొత్త జీవితం. ఆయన రక్తము చేత మనం శుద్ధి చేయబడ్డాము. విడుచుకోండి, ఆయన క్షమను విశ్వాసంతో స్వీకరించండి. పాత విషయాలు గతించాయి, ఇదిగో సమస్తము కొత్తవాయెను.